నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురము వరకును హనన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. 2వ వచనం. అతన్ని ఆనుకొని ఎరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. 3వ వచనం. మత్స్యపు గుమ్మమును హస్సెనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. 4వ వచనం. వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబెయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయనా కుమారుడైన సాదోకును. 5వ వచనం. వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ ఒప్పుకొనకపోయిరి. 6వ వచనం. పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా పాసెయా కుమారుడైన యెహోయాదాయును, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. 7వ వచనం. వారిని ఆనుకొని గిబియోనీయులను, మెస్పావారును, గిబియోనీయుడైన మెలట్యాయును, మేరోనోతీయుడైన యాదోనును, ఏటి యువతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలము వరకు బాగు చేసిరి. 8వ వచనం. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్హయా కుమారుడైన ఉజ్జియేలు బాగు చేయువాడై ఉండెను. అతన్ని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దానిని ఉండనిచ్చిరి. 9వ వచనం. వారిని ఆనుకొని యెరూషలేములో సగము భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగు చేసెను. 10వ వచనం. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యెదాయా బాగు చేసెను. అతన్ని ఆనుకొని హషబ్నేయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను. 11వ వచనం. 2వ భాగమును అగ్నిగుండముల గోపురమును హారీము కుమారుడైన మల్కీయాయును, పహత్ మోయాబు కుమారుడైన హషూబును బాగు చేసిరి. 12వ వచనం. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహెషు కుమారుడైన షల్లూమును, అతని కుమార్తెలను బాగు చేసిరి. 13వ వచనం. లోయ ద్వారమును హానూనును జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారము వరకుండు గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి. 14వ వచనం. బేత్ హక్కేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కీయా పెంట గుమ్మమును బాగు చేసెను. అతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. 15వ వచనం. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కోల్ హొజే కుమారుడైన షల్లూము ధార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణము నుండి క్రిందకు పోవు మెట్లు వరకు రాజు తోట యొద్దనున్న సిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. 16వ వచనం. అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమ్యా బాగు చేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలముల వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను. 17వ వచనం. అతన్ని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగు చేసెను.
అతన్ని ఆనుకొని తన భాగములో కెయిలా యొక్క సగము భాగమునకు అధిపతి అయిన హషబ్య బాగుచేయువాడాయెను. 18వ వచనం. అతన్ని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను. అతడు కెయిలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. 19వ వచనం. అతన్ని ఆనుకొని మిస్పాకు అధిపతియు యేషూవకు కుమారుడునైన ఏజేరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరి ఒక భాగమును బాగు చేసెను. 20వ వచనం. అతన్ని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడునైన ఎల్యాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను. 21వ వచనం. అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగు చేసెను. 22వ వచనం. అతనిని ఆనుకొని యోర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగు చేయువారైరి. 23వ వచనం. వారిని ఆనుకొని తమ ఇంటికెదురుగా బెన్యామీను హషూబు అనువారు బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మయసేయా కుమారుడైన అజర్యా బాగు చేసెను. 24వ వచనం. అతన్ని ఆనుకొని అజర్యా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరి ఒక భాగమును బాగు చేసెను. 25వ వచనం. అతన్ని ఆనుకొని గోడ మల్లిన దిక్కున చెరసాల దగ్గర రాజునగరులో నిలుచు మహాగోపురము వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగు చేయువాడాయెను. అతన్ని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయ బాగు చేసెను. 26వ వచనం. ఓపేలులోనున్న నెతీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. 27వ వచనం. వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోవీయులు బాగు చేసిరి. 28వ వచనం. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగు చేసిరి. 29వ వచనం. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసెను. అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షకన్యా కుమారుడైన షమయ బాగు చేసెను. 30వ వచనం. అతన్ని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు 6వ కుమారుడైన హానూనును మరి ఒక భాగమును బాగు చేయువారైరి. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగు చేసెను. 31వ వచనం. అతన్ని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగు చేసెను. 32వ వచనం. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేసిరి. ఆమేన్.